కార్ కొనడం అనేది ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కల. కానీ మార్కెట్లో ఉన్న కార్ ప్రైజెస్ ఏవి వారు అఫోర్డ్ చేసేలా ఉండవు. చాలా మందికి ఈ కళ కలగానే మిగిలిపోతుంది. ఈ కళను నిజం చేయడానికి ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అఫోర్డ్ చేసేలా, మార్కెట్లో ఉన్న ప్రతి కార్ ప్రైస్ని బీట్ చేసేలా అతి తక్కువ ధర కేవలం ₹1,00,000 ఒక కార్ని తీసుకురావాలనుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే మార్కెట్లోకి నానో రాగానే సేల్స్ బాగా పెరిగాయి. దీంతో 1 ఇయర్లోనే 3 లక్షలకు పైగా సేల్స్ ఉండొచ్చని భావించారు. కానీ అది రిలీజ్ అయిన 10 సంవత్సరాలలో కూడా 3 లక్షలు కూడా సేల్ అవ్వలేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కన్నా కలని తీర్చడానికి వచ్చిన రతన్ టాటా గారి డ్రీమ్ ప్రాజెక్ట్ నానో కార్లో 80 డిఫరెంట్ ప్యాటర్న్స్, ఆ టైంలోనే బెస్ట్ ఇంజనీరింగ్ ఎక్సలెన్స్, రిలీజ్ అవ్వడానికి ముందు వచ్చిన హైప్ అన్నీ ఉన్నప్పటికీ మార్కెట్లో నానో ఫెయిల్ అయిపోయింది. నానో కార్ ఫెయిల్ అవ్వడానికి గల కారణాలను, దానికి దారి తీసిన సమస్యలను ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో మొదటగా అసలు రతన్ టాటా గారికి నానో అనే బడ్జెట్ కార్ని తయారు చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుందాం. నవంబర్ 2003లో వర్షం పడుతున్నప్పుడు రోడ్డు మీద స్కూటర్లో వెళ్తున్న ఫ్యామిలీని చూశారు. అందులో ఒక వ్యక్తి డ్రైవ్ చేస్తుంటే ముందు తన కొడుకు, వెనక తన భార్య, చేతిలో మరో పిల్లాడితో వర్షంలో తడుస్తూ వెళ్లడం గమనించారు. ఆ రోజు ఆయన చూసిన విషయం ఆయన కదిలించింది. కార్ని అఫోర్డ్ చేయలేని ఇలాంటి ఫ్యామిలీస్ కోసం ఎలాంటి వెదర్లో అయినా ఇబ్బంది పడకుండా ప్రయాణించేలా వెహికల్ని తయారు చేయాలనుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా నానో అన్వీలింగ్ ఈవెంట్లో చెప్పారు. అయితే అన్ని కార్ల కంటే అతి తక్కువ రేట్లో నానో ఎలా తయారు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కార్ని 1 lakh ప్రైస్లో అమ్మాలి కాబట్టి దీన్ని వీలైనంత తక్కువ ఖర్చులో ఆ కంపెనీ చేయాల్సి ఉంటుంది. సో కార్లోని ప్రతి ఇంజనీరింగ్ డిజైన్స్లో ఇంజనీర్స్ చేంజెస్ చేయాలి. నానోని మిగతా కారుతో కంపేర్ చేస్తే దీనిలో చేసిన మార్పులు అర్థమవుతాయి. బేసిక్గా ప్రతి కార్ టైర్కి 4 స్క్రూస్ ఉంటాయి, బట్ నానోకి 3 మాత్రమే ఉంటాయి. నార్మల్ కార్ కంటే ఇది చిన్నగా ఉండడం వలన దీనికి నార్మల్ కంటే తక్కువ స్టీల్ సరిపోతుంది. సో కొంచెం కాస్ట్ కట్టికి యూజ్ అవుతుంది. జనరల్గా ప్రతి కార్కి 2 వైపర్స్ ఉంటాయి, బట్ నానోలో కేవలం 1 మాత్రమే ఉంటుంది. పెట్రోల్ ట్యాంక్ దగ్గర ఉన్న కవర్ని నానోలో రిమూవ్ చేశారు. ఇలా ప్రతి చిన్న ఆస్పెక్ట్లో చేంజెస్ చేస్తూ, అవసరం లేని వాటిని తీసేస్తూ ప్రతి దాంట్లో కాస్ట్ కటింగ్ చేశారు. దీనికోసం వారు కార్ డిజైనే కాక అప్పటి వరకు ఉన్న టెక్నాలజీలో చాలా చేంజెస్ని చేయాల్సి వచ్చింది. ఇలా టెక్నాలజీలో కొత్త థింగ్స్ యాడ్ చేయడం వల్ల టాటా నానో పేరు మీద 80% పేటెంట్ రైట్స్ ఉన్నాయి. అండ్ ఒకే కార్ మీద ఇన్ని పేటెంట్ రైట్స్ ఉండడంతో ఇది గిన్నిస్ బుక్లో చేర్చబడింది. ఇలా కార్ రిలీజ్కి ముందే నానో గురించి వరల్డ్ అంతా తెలిసింది. అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా ఈ కార్ లాంచ్ గురించి ఎదురు చూస్తున్నాం అనడంతో ప్రపంచవ్యాప్తంగా అందరికీ నానో మీద హైప్ పెరిగింది. ఇలా ఎక్కువ ఖర్చు చేయకుండానే నానో కార్కి ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. అప్పటికి డిజైన్ రెడీ అయింది, కొత్త టెక్నాలజీస్ని విజువలైజ్ చేశారు. కానీ మెయిన్ ఛాలెంజ్ కార్ని తయారు చేయడం అండ్ తయారు చేయడానికి అవసరమైన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టాలి. సో దానికోసం వెస్ట్ బెంగాల్లో సింగూర్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టాలనుకున్నారు. కానీ అందుకు అక్కడి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో నానో ప్రాజెక్ట్ డిలే అవుతూ వచ్చింది. ఒక పక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కోసం టాటా వాళ్ళు ప్లేస్ వెతుకుతూనే ఉన్నారు. అదే సమయంలో అప్పటి గుజరాత్ సీఎం అయిన నరేంద్ర మోడీ గారు ఈ ప్రాజెక్ట్కి అవసరమైన సదుపాయాలు కల్పిస్తామని టాటాని ఆహ్వానించారు. అండ్ దీనికి కావాల్సిన అప్రూవల్స్ని తక్కువ టైంలో ఇచ్చారు. దాంతో గుజరాత్లోని సనంద్లో నానో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఏర్పాటైంది. దీంతో వెస్ట్ బెంగాల్కి రావాల్సిన ఎంప్లాయ్మెంట్, ట్యాక్సెస్, జీడిపి అన్ని గుజరాత్కి షిఫ్ట్ అయిపోయాయి. ఇదంతా జరగడానికి చాలా టైం పట్టడంతో నానోకి మార్కెట్లో హైప్ తగ్గిపోయింది. నియర్లీ 1 ఇయర్ ఈ ప్రాసెస్లో వేస్ట్ అయిపోయింది. అండ్ దీనికోసం ట్రాన్స్పోర్టేషన్, షిఫ్టింగ్, ఇన్స్టాలింగ్లు కొత్తగా చేయాల్సి వచ్చింది. దీంతో టాటా కంపెనీ మీద అదనపు ఖర్చుల భారం పడింది. దాంతో నానో కార్ ప్రైస్ కూడా 1,00,000 కంటే ఎక్కువగా మారేలా కనిపించింది. కానీ రతన్ టాటా మాత్రం ముందు మాట ఇచ్చినట్టుగానే నానోని 1 lakh అమ్ముతామని చెప్పారు. సింగూర్లో జరిగిన డ్యామేజ్ వల్ల అప్పటికే టాటా కంపెనీ 1,400 కోట్లని కోల్పోయింది. ముందు మాట ఇచ్చినట్టుగానే బేసిక్ మోడల్ని ₹1,00,000 లాంచ్ చేశారు. బట్ అందులోని అడ్వాన్స్ మోడల్స్ 2 to 3 lakhs అమ్మారు. రిలీజ్కి ముందే ఇంత హైప్, ఫ్రీ పబ్లిసిటీ అండ్ ఇంత కష్టపడి చేసిన ఈ నానో మార్కెట్లో ఎందుకు ఫెయిల్ అయిందో ఇప్పుడు అనలైజ్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1, కార్కి పెట్టిన ప్రైసింగ్.
నానో కార్ బేస్ మోడల్ ని రిలీజ్ చేసిన ప్రైస్ ₹1,00,000. బట్ బేసిక్ మోడల్లో మినిమం ఫీచర్స్ కూడా ఉండేవి కాదు. కావాల్సిన బేసిక్ ఫీచర్స్ ఉన్న నానో కార్ కొనాలంటే మినిమం ఇంకో 50,000 ఎక్స్ట్రా ఖర్చు చేయాల్సి ఉండేది. ఇంకొన్ని ఫీచర్స్ ని యాడ్ చేస్తూ కార్ మీద ప్రైస్ ని పెంచుకుంటూ పోయారు. దాంతో ఈ కార్ ప్రైస్ 2 లక్షల నుండి 3 లక్షల వరకు ఉండేది. 1 లక్ష పెట్టి కార్ కొనాలని వెళ్తే ఆ ప్రైస్ లో బేసిక్ ఫీచర్స్ లేకపోవడంతో 2 లక్షలు పెట్టాల్సి వచ్చేది. దాంతో చాలా మందికి ఇది నచ్చలేదు. సెకండ్ పాయింట్, మార్కెట్ లో ఉన్న కాంపిటీషన్. నానో ముందు చెప్పినట్టుగానే లక్షలోనే మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేసినట్లయితే ఆ ప్రైస్ రేంజ్ లో కాంపిటీషన్ లేదు కాబట్టి మోస్ట్లీ సక్సెస్ అయి ఉండేది. బట్ ఫీచర్స్ ని పెంచుతూ కార్ ప్రైస్ 2,50,000 నుంచి 3 లక్షలు చేయడంతో మార్కెట్ లో టఫ్ కాంపిటీషన్ ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి కారణం 3 లక్షల నుంచి 3,50,000 రేంజ్ లో మారుతి కంపెనీకి చెందిన ఆల్టో అండ్ 800లు ఉండేవి. వీటిలో నానో కంటే బెటర్ బిల్డ్ క్వాలిటీ, బెటర్ ఫీచర్స్ ఉండడం వలన వీటిని కొనడానికి జనాలు ఆసక్తి చూపించేవారు. నానో రిలీజ్ అయిన కొత్తలో మారుతి సేల్స్ 20% కంటే ఎక్కువగా పడిపోయాయి. బట్ తర్వాత రోజుల్లో ₹50,000 ఎక్కువైనా కానీ వీరి ప్రోడక్ట్స్ నానో కంటే బెటర్ అనే అభిప్రాయం ప్రజల్లో కలిగింది. థర్డ్ పాయింట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఏ రీజన్ వల్ల అయితే టాటా నానో ఫేమస్ అయిందో అన్ఫార్చునేట్లీ అదే నానో పతనానికి కారణమైంది. అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు దీన్ని చీపెస్ట్ కార్, లో ప్రైస్ కార్ అంటూ వచ్చారు. దీని మీద ఆ టైంలో జోక్స్ అండ్ కామెడీ చేయడం స్టార్ట్ చేశారు. ఈవెన్ మీడియా కూడా చవకైన కార్ అంటూ వైరల్ చేశారు. సపోజ్ కార్ని ఎవరైనా ఎందుకు కొంటారు? మెయిన్ కంఫర్ట్ కోసమే కదా. కానీ కంఫర్ట్ కంటే మనం ఎక్కువగా వాల్యూ ఇచ్చేది స్టేటస్ అండ్ రెస్పెక్ట్ కోసమే కదా. మనం కార్ని రెస్పెక్ట్ కోసం కొనేప్పుడు చీప్ కార్ అని పిలువబడుతున్న నానోని కొంటే వారితో ఉన్నవారు వారిని తక్కువగా చూస్తారనే భయం నానో కార్ కొనాలనుకునే వాళ్ళలో ఏర్పడింది. దాంతో ఈ కార్ని కొనడానికి ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఫోర్త్ పాయింట్ డిస్కస్ చేసే ముందు ఈ విషయం గురించి డిస్కస్ చేద్దాం. రతన్ టాటా 1 లాఖ్లో కార్ అమ్ముదాం అన్నప్పుడు ఆయన బేసిక్ విజన్ ఏంటి? జనాలు 2 వీలర్ కోసం 70 నుంచి 80,000 ఖర్చు చేస్తున్నప్పుడు లక్షలోనే కార్ ప్రొవైడ్ చేస్తే 2 వీలర్ కొనాలనుకున్న వాళ్ళు మరో 20,000 పెడితే కార్ కొంటారని. కానీ మా పాయింట్ ఏంటంటే నానో కార్ని 2 వీలర్తో కంపేర్ చేసి కొనేవారిని టార్గెట్ చేయకుండా 2.5 to 3 lakhsలో వచ్చే కార్స్కి పోటీగా ఫీచర్స్ పెట్టి రిలీజ్ చేస్తుంటే మార్కెట్లో ఇప్పటికీ సస్టైన్ అయి ఉండేది. ఫిఫ్త్ పాయింట్, సేఫ్టీ స్టాండర్డ్స్. ₹1,00,000 వచ్చే కార్లో సేఫ్టీ చూసుకోవడం అత్యాశ అవుతుంది. తక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్తో చేయడం వల్ల దీని బిల్డ్ క్వాలిటీ అంతంత మాత్రమే. దీనికి ఉన్న లైట్ వెయిట్ ఇంజన్ కెపాసిటీ పెంచడానికి ఉపయోగపడినప్పటికీ క్రాష్ అయినప్పుడు డ్యామేజ్ చాలా ఎక్కువ అయ్యేది. అప్పట్లో కొన్ని నానో కార్స్లో 5 యాక్సిడెంట్స్ జరిగాయి. ఈ సంఘటనలు ప్రజల్లో నానో కార్ ఇచ్చే సేఫ్టీ మెజర్స్ మీద అనుమానాలు వచ్చేలా చేశాయి. ఆ తర్వాత వీరు ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి 2012లో జెన్ఎక్స్ నానో 2012 మోడల్స్ని రిలీజ్ చేసినప్పటికీ అప్పటికే జరిగిపోయిన యాక్సిడెంట్స్, నెగిటివ్ ప్రచారం వల్ల ఈ కార్ తన క్రెడిబిలిటీని కోల్పోయింది. మార్చ్ 23, 2009 నుంచి 2010 వరకు దాదాపుగా 30,000 మంది ఈ కార్ని కొన్నారు. ఆ తర్వాత సంవత్సరానికి ఈ నెంబర్ డబుల్ అయింది. 70,432 మంది ఈ కార్ని కొన్నారు. ఆ తర్వాతనే చీపెస్ట్ కార్ అని నెగిటివ్ పబ్లిసిటీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి ఈ కార్ సేల్స్ దారుణంగా పడిపోయాయి. 50,000 నుంచి 7,000 కార్లు మాత్రమే తర్వాత అమ్ముడిపోయాయి. తర్వాత 2018లో చివరి నానో కార్ తయారు చేయబడింది. ఆ తర్వాత టాటా మోటార్స్ అధికారికంగా నానో ప్రొడక్షన్స్ని ఆపేసింది. ముందు డిస్కస్ చేసిన రీజన్స్ కారణంగా యూజర్స్లో ఆదరణ తగ్గిపోవడం నానో పతనానికి కారణమైంది. ఈ కార్ని మోస్ట్ అఫోర్డబుల్ కార్ అని కాకుండా చీపెస్ట్ కార్గా మార్కెటింగ్ చేయడం ఆ కంపెనీ చేసిన అతిపెద్ద తప్పని రతన్ టాటా అభిప్రాయపడ్డారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల కలని నెరవేర్చడానికి చేసిన ఈ నానో కార్ పతనం అయిపోవడం బాధాకరం. నెక్స్ట్ టైం ఎవరైనా ఇలాంటి ఆలోచన చేస్తే నానోలా అవ్వకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద డే. మరో కొత్త వీడియోతో మళ్ళీ వస్తాం. మీరు మాత్రం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మమ్మల్ని మోటివేట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టేయండి. దిస్ ఇస్ టీమ్ ఆర్జిన్ తెలుగు సైనింగ్ ఆఫ్.